హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది మీ సొంత ఛానల్. మీకు ఎంటర్టైన్మెంట్, సినిమా అప్డేట్స్ మరియు ఆసక్తికరమైన కథనాలను అందించే హబ్. ఒక క్షణం, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి, ఎందుకంటే మీరు మన తదుపరి అద్భుతమైన వీడియోను కూడా మిస్ కాకుండా ఉంటారు. సరే, మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, తెలుగు సినిమా లోకంలో మ్యాన్ ఆఫ్ మాసెస్గా పిలువబడే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంత పెద్ద కల్ట్ ఫాలోయింగ్ని సంపాదించాడు. ఈ వీడియోలో మనం దీన్ని డీప్గా బ్రేక్ డౌన్ చేసేద్దాం. సో రెడీగా ఉన్నారా? అయితే ప్రారంభించేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఆయన పేరు చెప్పగానే లక్షల మంది అభిమానుల గుండెల్లో ఒక జోష్, ఒక ఉత్సాహం పుడుతుంది. కానీ ఈ కల్ట్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది? దీని వెనుకున్న కారణాలు ఏంటి? ఈరోజు మనం దీన్ని 5 కీలక అంశాల ద్వారా విశ్లేషించేద్దాం. ఆయన వారసత్వం, నటనలో వైవిధ్యం, డైలాగ్ డెలివరీ, డాన్స్ స్కిల్స్ మరియు సామాజిక కార్యక్రమాలు. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ వారసత్వం గురించి. ఆయన లెజెండరీ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారి మనవడు. ఈ నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయనకి ఒక బలమైన ఫౌండేషన్ ఇచ్చింది. ఎన్టీఆర్ గారు తెలుగు సినిమాకి, రాజకీయానికి ఇచ్చిన కంట్రిబ్యూషన్ అందరికీ తెలిసిందే. ఈ వారసత్వం జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఐడెంటిటీని, ఒక బ్రాండ్ని ఇచ్చింది. కానీ ఆయన ఈ వారసత్వంపై ఆధారపడలేదు. బదులుగా తన సొంత టాలెంట్తో ఆ బ్రాండ్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళాడు. రెండవ అంశం ఆయన నటనలో వైవిధ్యం. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో అన్ని రకాల రోల్స్ చేశాడు. 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్రలో చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలై 1997లో బాలరామాయణంలో రాముడి పాత్రలో నటించారు. ఆ తర్వాత 2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ స్టూడెంట్ నెంబర్ 1 మరియు ఆది సినిమాలతో ఆయన ఒక స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాల నుండి ఆయన కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ ఒకేలా లేదు. సింహాద్రిలో ఒక యాక్షన్ హీరో, యమదొంగలో ఫ్యాంటసీ రోల్, రాఖీలో ఎమోషనల్ డ్రామా, టెంపర్లో కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ మరియు త్రిబుల్ ఆర్లో కొమరం భీమ్ వంటి రెవల్యూషనరీ రోల్. ఆయన ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని చూపించారు. ఈ వర్సిటాలిటీ అభిమానులని ఆకర్షించింది. మూడవది ఆయన డైలాగ్ డెలివరీ. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పే విధానం ఒక అద్భుతం. ఆయన స్వరంలో ఒక ఎనర్జీ, ఒక ఫైర్ ఉంటుంది. సింహాద్రిలో సింగమాలయ డైలాగ్స్ కానీ, ఆదిలో డైలాగ్స్ కానీ, లేదా బాద్షాలో బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. సో ఇలాంటి లైన్స్ కానీ ఇవన్నీ అభిమానుల గుండెల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోయినాయి. ఆయన డైలాగ్స్లో ఉన్న ఇంటెన్సిటీ, ఎమోషన్ మరియు టైమింగ్ అభిమానులని థియేటర్స్లో గూస్ బంప్స్కి గురి చేస్తాయి. ఈ డైలాగ్ డెలివరీ స్టైల్ ఆయనని మాస్ ఆడియన్స్కి దగ్గర చేసింది. నాలుగవ అంశం ఆయన డాన్స్ స్కిల్స్. జూనియర్ ఎన్టీఆర్ ఒక శిక్షణ పొందిన కూచిపూడి డాన్సర్. ఆయన డాన్స్ మూమెంట్స్లో ఒక గ్రేస్, ఒక ఎనర్జీ ఉంటుంది. యమదొంగలో నాచోరే నాచోరే స్టెప్స్ కానీ, ఆదిలో డాన్సెస్ కానీ, త్రిబుల్ ఆర్లో నాటు నాటు డాన్స్ కానీ, ఇవన్నీ ఆయన డాన్స్ టాలెంట్కి ఉదాహరణలు. నాటు నాటు డాన్స్ అయితే ఇండియాకి ఆస్కర్ని తీసుకొచ్చిందని చెప్పాలి. మరియు ఆ స్టెప్స్లో జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులని ఆకర్షించింది. ఆయన డాన్స్ స్టెప్స్ యూత్ని ఇన్స్పైర్ చేస్తాయి మరియు థియేటర్స్లో సీటీలు కేకలు వచ్చేలా చేస్తాయి. ఐదవది ఆయన సామాజిక కార్యక్రమాలు మరియు ఫిలంథ్రఫీ.
జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు, ఒక బాధ్యతాయుతమైన పౌరుడు కూడా. 2009లో ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితుల కోసం 20,00,000 రూపాయలు డొనేట్ చేశారు. 2013లో బాద్‌షా ఆడియో ఈవెంట్‌లో ఒక అభిమాని స్టాంపీడ్‌లో మరణించినప్పుడు ఆయన ఆ కుటుంబానికి 5,00,000 రూపాయలు ఇచ్చి వారి బాధ్యతని తీసుకున్నాడు. 2014లో హుదూద్ సైక్లోన్ బాధితుల కోసం మళ్ళీ 20,00,000 డొనేట్ చేశాడు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆయన హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ మరియు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలని సపోర్ట్ చేస్తారు. ఈ సామాజిక కార్యక్రమాలు ఆయనని అభిమానులకు ఒక రియల్ హీరోగా చేశాయి. ఇవన్నీ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఒక పెద్ద రీజన్. ఆయన సినిమాలో కనిపిస్తే స్క్రీన్ మీద ఒక మాయాజాలం కనిపిస్తుంది. ఆయన ఎంట్రీ సీన్స్ కానీ, ఫైట్ సీక్వెన్సెస్ కానీ, లేదా ఎమోషనల్ మూమెంట్స్ కానీ ప్రతీదీ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఉదాహరణకి 'త్రిబుల్ ఆర్'లో కొమరం భీమ్ ఎంట్రీ సీన్ లేదా 'టెంపర్'లో క్లైమాక్స్ సీన్ ఇవన్నీ థియేటర్స్‌లో సీటీలు కొట్టించాయి. ఆయన కెరీర్‌లో ఒడిదుడుకులు లేకపోలేదు. 'రామయ్య వస్తావయ్య' గానీ, 'రభస' గానీ ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. కానీ ఆయన ఈ ఈ ఫెయిల్యూర్స్ నుండి బలంగా తిరిగొచ్చాడు. 'టెంపర్'తో ఆయన ఒక గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మరియు 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్' ఇలాంటి సినిమాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ రెసిలియన్స్ అభిమానులకు ఆయన పట్ల మరింత రెస్పెక్ట్‌ని పెంచింది. జూనియర్ ఎన్టీఆర్ కల్ట్ ఫాలోయింగ్‌కి మరొక కారణం ఆయన అభిమానులతో కనెక్ట్ అవ్వడం. ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అభిమానులతో ఇంటరాక్ట్ చేస్తాడు. మరియు వారి ప్రేమను గౌరవిస్తాడు. ఆయన సినిమా ఈవెంట్స్‌లో అభిమానులతో మాట్లాడే విధానం, వారి ఉత్సాహాన్ని అప్రిషియేట్ చేసే తీరు గానీ, ఇవన్నీ ఆయనని అభిమానుల హృదయాలకి దగ్గర చేశాయి. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ రీచ్ కూడా ఆయన కల్ట్ స్టేటస్‌కి ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. 'బాద్‌షా' సినిమా జపాన్‌లో డబ్ అయినప్పుడు అక్కడ ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేట్‌గా అయింది. 'త్రిబుల్ ఆర్' తర్వాత ఆయన గ్లోబల్ ఆడియన్స్‌ని ఆకర్షించాడు. జపాన్‌లో ఆయనకి రజనీకాంత్‌కి సమానమైన ఫాలోయింగ్ ఉందని చెబుతారు. ఈ గ్లోబల్ అప్పీల్ ఆయన స్టార్‌డమ్‌ని మరింత పెంచింది. ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కల్ట్ ఫాలోయింగ్ వెనకున్న కారణాలు 1, 2 కాదు. ఆయన వారసత్వం, వెర్సటైల్ నటన, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్, సామాజిక కార్యక్రమాలు మరియు అభిమానులతో కనెక్షన్ ఇవన్నీ కలిసి ఆయన్ని మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా చేశాయి. ఆయన సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. అవి ఒక ఎమోషనల్, ఒక సెలబ్రేషన్. అలాగే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. 'వార్ 2'లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. మరియు ప్రశాంత్ నీల్‌తో 'ఎన్టీఆర్ నీల్' సినిమా కూడా లైన్‌లో ఉంది. ఈ సినిమాలతో ఆయన మరింత పెద్ద స్టార్ అవుతాడని డౌట్ అయితే లేదు నాకు. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ని నొక్కండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరియు ఇంకా ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి మరియు సినిమాల్ని ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.